హాయ్, నేను మీకు ఇప్పుడు ఇంట్లో సింపుల్గా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. ఫస్ట్ ఆయిల్ వేస్తాను. మనం ఇప్పుడు 4 కేజీలు బిర్యానీ వేస్తున్నాం. ఆయిల్ చూసుకోండి 4 కేజీలకి. తర్వాత నెయ్యి వేస్తాం. నెయ్యి 100 గ్రాములు నెయ్యి వాడుతున్నాం. కట్ చేసి మనం ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుంటున్నాం. చెక్క, లవంగా, అనసు, ఇంకా బిర్యానీ మసాలా ఏమున్నాయి మొత్తాన్ని కలిపేస్తున్నాం. ముందుగా ఆయిల్ వేడెక్కాలి. బాగా ఆయిల్ బాగా వేడెక్కాలి. ఎంత వేడెక్కాలంటే అలా వేస్తే సౌండ్ రావాలి. ఇప్పుడు మసాలా 4 కేజీలు సరిపడా వేస్తాం. అన్నీ కూడా చూపిస్తాం. మసాలా వేస్తాం. వెంటనే పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత పుదీనా తర్వాత బిర్యానీ ఆకు కట్టే బిర్యానీ ఆకు ఉల్లిపాయ కేజీ ఉంటుంది. ఉల్లిపాయ కొద్దిగా డ్రై అయింది. ఆకు డ్రై అయిన తర్వాత క్యారెట్, బంగాళదుంప, బీన్స్ కూడా వేసుకోవచ్చు. నేను క్యారెట్, బంగాళదుంప వేస్తాను. ముందుగా సగం వేసుకోవాలి. తర్వాత మిగిలింది కూడా వేసేస్తా. ఉల్లిపాయ, బంగాళదుంప, క్యారెట్ వేగిన తర్వాత అంటే మ్యాక్సిమం 60% వేగాలి. తర్వాత టమాటా వేయాలి. ముందుగా టమాటా వేస్తే అవి ఉడకవు. సరేనా? ఇప్పుడు టమాటా వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయ డ్రై అయింది. పెరిగేసిన తర్వాత ధనియాల పొడి వేస్తాను. ధనియాల పొడి యాక్చువల్గా జీడిపప్పు ఉల్లిపాయతో పాటు వేసుకోవాలి. నేను మర్చిపోయా. ఇప్పుడు వేస్తాను. జీడిపప్పు వాటర్లో కూడా వేసేయచ్చు. చూసారు కదా ఎసరు వచ్చేస్తుంది. ఇలా రైస్ చూపిస్తాను. రైస్ ఇది నానబెట్టుకున్న రైస్. హాఫ్ అన్ అవర్ కంపల్సరీ నానబెట్టుకోవాలి. చూసారు కదా, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇది ఇప్పుడు జస్ట్ అలా చేస్తే చిరిగిపోద్ది అనమాట. ఇట్లా ఉండాలి రైస్. రైస్ ఇది రాయల్ వాగా రైస్. నేను రాయల్ వాగా వాడతా, యూనిటీ వాడతా, దావత్ వాడతా. అయితే ఎక్కువగా వాడేది రాయల్ వాగా అనమాట. రాయల్ వాగా లెంత్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా రైస్ వాటర్ ఎసరిపోయింది.
పెసర ఇలా మరగాలి. మనం ఇప్పుడు ఉప్పు సరిగ్గా చూడాలి. కొద్దిగా మనకు లైట్గా కావాలి. లైట్గా పడింది వేసాను. ఇప్పుడు మనం దీంట్లో 2 నిమ్మకాయలు పిండుకోవాలి. ఇప్పుడు పెసర మరిగింది కదా, రైస్ వేసేస్తాం. రైస్ వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు. జస్ట్ 4-5 సార్లు కూడా కలపకూడదు. 2-3 సార్లు సరిపోతుంది. వాటర్ పోసాం కదా, రైస్ వేసిన తర్వాత మూత పెట్టేది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలకి ఒక 80% ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయింది. 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, రైస్ ఇట్లా పైకి వస్తుంది. ఎక్కువ కలపకూడదు. ఏమవుతుందంటే ఎక్కువ కలిపితే మొక్క అయిపోతుంది. రైస్ మీకు లెంత రాకుండా ఏమవుతుందంటే మొత్తం మొక్క అయిపోతుంది. నేను మళ్ళీ మూత పెట్టేస్తాను. ఇంకొక 5 మినిట్స్లో దమ్ పెట్టాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. చూద్దాం ఎంత ఉడికింది. చూసారా, దాదాపు 80% ఉడికిపోయింది. మనం ఇప్పుడు ఎక్కువ కలపకూడదు అనమాట రైస్. జస్ట్ ఇలా కలిపేదంటే ఇప్పుడు మనం దీని కింద పెనం పెట్టాలి. చూసారు కదా, రైస్ మ్యాక్సిమం వచ్చేసింది దగ్గరికి. ఇప్పుడు మనం దీని కింద పెనం పెట్టి దమ్ము పెడదాం. దమ్ ఏదమ్మా పెనం? నేను ఐరన్ రేక్ ఉంది, అది పెడతాను నా దగ్గర. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా దమ్ము లేదంటే సింగిల్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు దీనిపైన లైట్గా గరం మసాలా, కొత్తిమీర పైన వేద్దాం. కొద్దిగా గరం మసాలా వేస్తున్నా. ఇది సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. కొత్తిమీర, కొత్తిమీర, ఇప్పుడు మనం ఈ దమ్ పెట్టేస్తాం అనమాట. పెట్టేసిన తర్వాత దీనిపైన బరువు పెట్టాలి. నేను ఖాళీ బండ అని చెప్పి పెడతా, ఫుల్ బండ కాదు. ఇందులో గ్యాస్ లేదు, అందుకే బండ పెట్టా. మనం ఇప్పుడు ఈ దమ్ము పెట్టిన తర్వాత 10 మినిట్స్ వరకు కింద లైట్ గా సిమ్ లోనే ఉంచాలి. కట్టేసిన తర్వాత 10 మినిట్స్ పక్కగా వదిలేయాలి ఇంకా. ఓకే, ఇప్పుడు దమ్ము ఏ మంటలో ఉంచుకోవాలనుకుంటే జస్ట్ అలా తగలాలి అంతే, ఎక్కువ మంట పెట్టకూడదు. జస్ట్ అలా తగిలితే సరిపోతుంది. కూడా వండాను, చికెన్ కర్రీ కూడా వండాను నేను. అంటే అది చూపించలేదు, మర్చిపోయాను వీడియో చేయడం. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా ఉందో చూడండి మీరు చూడడానికి. మనం ఇప్పుడు దమ్పెట్టి దగ్గర 10 నిమిషాలు దగ్గర అవుతుంది. మీకు లోపల అంతా వాటర్ ఇంకిపోయింది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే నేను మీకు చెప్తాను, చూడండి. ఫస్ట్ ఈ రాడ్ ఉంది కదా, రాడ్ తీసుకొని ఇలా కొట్టాలి. అలా కొట్టినప్పుడు గుళ్ళ సౌండ్ వస్తే అన్నట్టు
లేదంటే మీకు గట్టిగా సౌండ్ రాదు, బుల్ల సౌండ్ రాదు. నీళ్ళు ఉన్నప్పుడు ఎలా మనం గిన్నె కొడితే సౌండ్ వస్తుందో అట్లా ఉంటుంది. మనం ఇలా కొట్టినప్పుడు గుల్లగా సౌండ్ వస్తుంది కదా, చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు దమ్ము అయిపోయినట్టే. మంట కట్టేయాలి. మంట కట్టేసిన తర్వాత ఒక పావు గంట సేపు వదిలేయాలి దాన్ని. ఇంకో విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎట్లాగో చూపిస్తాను చూడండి. వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మనం చేయి తడుపుకొని గిన్నె మీద ఇలా రాయాలి. ఇలా రాసినప్పుడు ఇక్కడ వాటర్ ఆవిరైపోవాలన్నమాట. చూసారా, ఆవిరైపోయింది వాటర్. అదే వాటర్ ఆవిరవ్వకపోతే కనుక అది అవనట్లు. ఇంకొక గుర్తు ఏంటంటే ఇట్లా పక్కన సైడ్ నుంచి ఆవిర్లు వస్తాయి. మీకు కనిపించట్లేదు దాంట్లో, మీకు సైడ్ నుంచి ఇట్లా ఆవిర్లు వస్తాయి అన్నమాట. గిన్నె పక్క నుంచి అదిగో చూసారా, సైడ్ నుంచి ఇలా ఆవిరి కింద వస్తుంది. చూసారా, ఆవిరి వస్తుంది. అలా ఆవిరి వస్తే అయిపోయినట్టు. సో ఇది మ్యాక్సిమం అయిపోయినట్టే. నేను ఇప్పుడు గ్యాస్ కట్టేస్తాను. గ్యాస్ కట్టేసిన తర్వాత మీకు బిర్యానీ ఎట్లా వచ్చిందో 10 minutes తర్వాత చూపిస్తాను. నేను ఇప్పుడు గ్యాస్ కట్టేస్తున్నా. ఇప్పుడు గ్యాస్ కట్టేసిన తర్వాత మీకు చుట్టూ ఇట్లా ఆవిరి కింద వస్తుంది. మీకు వీడియోలో కనిపించట్లేదు అనుకుంటా. యాక్చువల్గా సైడ్ నుంచి ఆవిరి కింద వస్తుంది. అట్లా ఆవిరి కింద వచ్చినప్పుడే బిర్యానీ లోపల దమ్ అయినట్లు లెక్క. ఓకే, మనం ఇప్పుడు ఇది పెట్టి 10 నిమిషాలు అయిపోయింది. బిర్యానీ అయిందో లేదో చూద్దామండి. బిర్యానీ అయిపోయింది. ఇలా కదుపుకోవాలి. బిర్యానీ అయిపోయిన తర్వాత మూత తీసిన తర్వాత చూసారు కదా, మొత్తం ఆవిరి అయిపోయింది. పొడి పొడి ఆడుతుంది. చూసారు కదా బిర్యానీ. మొత్తానికి మన బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నేను ఇంకా అన్ని వీడియోలు చేసి పెడతాను. థ్యాంక్ యూ. బాయ్.